నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులు. ఇప్పటికే సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఇవ్వడంతో పాటు వార్డుల వారీగా జాబితాను విభజన చేశారు. ఒక గ్రామం యూనిట్గా జాబితాను గ్రామ కార్యదర్శులు సిద్ధం చేయడంతో పాటు బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితా సిద్ధమైంది. గ్రామాన్ని ఓ యూనిట్గా తీసుకుని ఓటర్ల జాబితాను గ్రామ కార్యదర్శులు సిద్ధం చేశారు. గత జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా జాబితాను విభజించారు. ఒక కుటుంబం ఓటర్లే ఒకే వార్డులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేయగా గ్రామ పంచాయతీల వార్డుల జాబితాను సైతం జిల్లా అధికారులు సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ జాబితాను ఎంపీడీఓ లాగిన్తో టీపోల్ సాఫ్ట్వేర్లో పొందుపరిచారు. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉండగా 8,51,770 మంది ఓటర్లు ఉన్నారు. ఇక జిల్లాలో 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలకు చెందిన 5,022 వార్డులు ఉన్నాయి. ఇందులో 281 గ్రామ పంచాయతీలకు చెందిన 2,510 వార్డుల్లో మొదటి విడత, 264 గ్రామ పంచాయతీలు, 2,512 వార్డుల్లో రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పంచాయతీ ఎన్నికల పోలింగ్ కావాల్సిన బ్యాలెట్ బాక్సులు జిల్లా అధికారులు సిద్ధం చేశారు. గుజరాత్ నుండి 3,440 బ్యాలెట్ బాక్సులు తెప్పించారు. వీటితో పాటు జిల్లాలో 3,846 బాక్సులు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలకు పెద్ద బాక్సులు, వార్డు సభ్యులకు చిన్న బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుండి మండలాలకు బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలో 2,531 జంబో బాక్సులు, 1,315 చిన్న బ్యాలెట్ బాక్సులు పంచాయతీ ఎన్నికలకు వినియోగించనున్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను రెండో విడత జరిగే గ్రామాలకు తరలించి ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ సైతం ఇదివరకే అధికారులు పూర్తి చేశారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు 9,21,000, వార్డు సభ్యులకు సంబంధించి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు 9,20,000, మొత్తం 18,41,000 బ్యాలెట్ పత్రాలు ఎన్నికల విభాగం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు సిబ్బందికి మొదటి విడత శిక్షణ నిర్వహించారు. అలాగే ఓట్ల లెక్కించేందుకు సిబ్బందిని వార్డుల వారీగా నియమించనున్నారు.